ఎన్ని రోజులు అయిపోతుందో బిర్యానీ తినక ఈ రోజు మా ఆయనతోని పట్టుబట్టి మరి చికెన్ తెప్పించిన బిర్యానీ చేద్దామని. ఎంతైనా చికెన్ లవర్స్ కి బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అబ్బా. ప్రాసెస్ ఎన్నిసార్లు చెప్పినా కొత్తగా చూసే వాళ్ళు మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చెప్పవా అని అడుగుతూనే ఉంటారు. మీకోసమే చెప్తున్నానండి. ఫస్ట్ అయితే చికెన్ ని క్లీన్ గా వాష్ చేసి పెట్టుకొని దాంట్లోకి కావాల్సినంత కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అట్లనే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నేను చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నా కాబట్టి 2 గంటల పెరుగు అయితే యాడ్ చేస్తున్నా. పెరుగుతోనే అబ్బా గ్రేవీ అంటే. నాకు బిర్యానీ ఎన్నిసార్లు తినా బోర్ కొట్టదరా. రోజు పెట్టిన తింటూనే ఉంటా. అక్క అద్దినే లావైతున్నావేమో కొంచెం చూసుకో మరి అని అంటారా. అట్లండి మీరు కాకపోతే ఇంకా నన్ను ఎవరు అంటారు. ఫైనల్ గా చికెన్ లో కొంచెం నెయ్యి, అట్లనే ఒక నిమ్మకాయ కూడా పిండుకొని పొయ్యి మీద ఒక 15 నిమిషాలైనా ఉడకబెట్టండి. మంచిగా ఉడుకుతుంది. తర్వాత రైస్ వాటర్ ని ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 85% కుక్ అయిన రైస్ ని బిర్యానీ గిన్నెలోకి యాడ్ చేసుకోవడమే. నేను లిమిటెడ్ గా చేసిన కాబట్టి కడాయిలోనే చేసేస్తున్నా. మీరు ఎక్కువ చేసుకుంటే పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి వాడుకోండి. రైస్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఏం చేసిన బిర్యానీ అంటే నాకు పిచ్చ. బై టేస్ట్ నేను రెస్టారెంట్ తిన్నా కూడా ఎప్పుడు రాదు. ఇదే ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే అద్రిపోయింది. ఎన్నిసార్లు వేసుకున్నానో. క్వాలిటీ సూపర్ ఉంది. జస్ట్ 400 బడ్జెట్ అంతే. యాడ్ చేస్తా చూడండి ఒకసారి.